తెలుగు సినిమాకి సంబంధించి తన మాటలతోనే, తన నటనతోనే రెండిటిని సమానంగా ఒక దగ్గరికి తీసుకొచ్చి నేను హీరోని అని చెప్పిన హీరో విజయ్ దేవరకొండ. గత 10, 12 ఏళ్లుగా గమనిస్తే గనుక అంత ఫోర్స్‌ఫుల్‌గా నేనంటూ వచ్చానని చెప్పేసి ఒక అడ్రెస్ చెప్తూ ప్రతిసారి ఇది నా సినిమా అని చెప్పి దానికోసం నించునే ఒక వ్యక్తి విజయ్ దేవరకొండ. అందరూ నించుంటారు. అందరు హీరోలు నించుంటారు. కానీ ఇతను కొంచెం ఎక్కువ. ఎందుకు కొంచెం ఎక్కువ అంటున్నానంటే అంత ప్రేమిస్తాడు సినిమాని. అంత ఎమోషనల్‌గా ఉంటాడు. అంత కనెక్టివిటీతో ఉంటాడు. అందుకనే తన సినిమా హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా మార్కెట్ దగ్గర హల్చల్ చేస్తూ ఉంటది. ఇక్కడ ముఖ్యంగా 'కింగ్డమ్' అనే సినిమా గురించి మాట్లాడాలి. రేపు ఇంకో కరెక్ట్‌గా 10 రోజుల్లో సినిమా రిలీజ్‌కు దగ్గరలో ఉండింది. ఇక్కడ ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి కూడా ఇతనికంటూ సపరేట్‌గా ఒక యుద్ధమే జరుగుతుంటది. సోషల్ మీడియా నుంచి కానీ, ఎందుకు ఆ పోస్టులు కానీ రకరకాలుగా పెడతా ఉంటారు. నిన్నటికి నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఎంత బ్యూటిఫుల్‌గా అంటే చూడటానికి విజయ్ దేవరకొండ ఒక గోడ ఎక్కుతూ ఉంటాడు. 4 అడుగుల్లా ఉంటది. కానీ దాని కష్టం ఎంత పెద్దదంటే అది చేస్తే తెలిసిద్ది. దానికి పోయి ఒక వీడియో అది ట్విట్టర్‌లో పెడితే ఆ ట్విట్టర్‌లో చాలా బాగా ట్రెండింగ్ అయింది. నేషనల్ వైడ్‌గా దానికి చాలా మంచి రెప్యుటేషన్ వచ్చింది. వచ్చినప్పుడు కింద కామెంట్స్ చూస్తే ఎంత వల్గర్ కామెంట్స్ అంటే చాలా దారుణంగా అనమాట. అంటే మనం ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అవతల వాళ్ళని దూషించేయటం అనేది ఒక బాధ్యతలో పెట్టుకుంటారో ఏమో నాకు అర్థమే కావట్లేదు. ఇక సినిమాకి సంబంధించి విషయానికొస్తే 12 రోజుల్లోనే రిలీజ్ ఉంది కరెక్ట్‌గా. ఇక్కడ సంబంధించి ఏదో కొత్తగా ఒక పెద్ద కథ చెప్పడానికి రెడీ అయిపోయారు. దేనికంటే ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎంత ఎమోషనల్ కనెక్టివిటీతో ఉంటాడనే సినిమాలు మనం గతంలో చూసాం. అతని దగ్గర నుంచి వచ్చింది కరెక్ట్‌గా మనకు 3 సినిమాలు. ఒకటి సుమంత్ గారితో మళ్ళీ రావా అనే ఒక సినిమా. ఎంత ఎమోషనల్ డ్రామా ఉంటుంది అందులో. అది అందరూ చూసి చాలా మెచ్చుకున్నారు గౌతమ్ గారిని. అది చూసిన తర్వాతే నాని గారు 'జెర్సీ' అనే ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు. 'జెర్సీ' కూడా మీరు గమనిస్తే సినిమా మొత్తంలో కూడా ఎక్కడ కొట్లాటలు ఏమి ఉండవు. ఒక డ్రామా ఉంటది. ఒక ఎమోషన్ ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఒక డ్రామా. కొడుకు దగ్గర ఓడిపోకూడదు అనే ఒక తండ్రి ఆరాటం. ఇవే ఉంటాయి. అట్లానే 'కింగ్డమ్‌లో' ఏదో చెప్పబోతున్నారు. నాకు తెలిసి ఇదేదో అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమకు సంబంధించిన ఒక కథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే సత్యదేవ్, విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా అటాచ్ అయిన ఒక ఫోటో చూసినప్పుడు గట్టిగా చెప్పబోతున్నాడు. చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది ఒక స్పై థ్రిల్లర్ అంటున్నారు అని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి ఒక స్టార్ వచ్చి చేస్తున్నప్పుడు దానికి 100 కోట్ల మార్కెట్, 150 కోట్ల మార్కెట్, 200 కోట్ల మార్కెట్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయిన విషయం. కానీ ఇవన్నీ కూడా మొదటి 3 రోజుల నుంచి వచ్చే స్టాటిస్టిక్స్‌ని బట్టే ఉంటాయి. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం ఆ ట్రైలర్‌లో అతను మాట్లాడిన మాట కానీ ఏదో ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అది సినిమాలోనే చూడాలి. ఆ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కెమెరామెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అతను గంగాధర్ అనే ఒకతను నేషనల్ అవార్డు విన్నర్. 'జల్లికట్టు' సినిమాకి సంబంధించి చేశారు. ఈ సినిమా ద్వారానే ఆయన తెలుగులో అంతకుముందు కూడా చేశారు కానీ ఈ సినిమాతో చాలా పర్టిక్యులర్‌గా గొప్ప విజువల్స్ చూపించడానికి రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. మలయాళంకి సంబంధించి అనేక మంచి మంచి సినిమాలు చేసిన కెమెరామెన్. అతనితో పాటు ఇంకొక అతను జోమన్ అనే కెమెరామెన్ కూడా ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. వాళ్ళ ఫ్రేమ్స్ కానీ, వాళ్ళ యొక్క కాంటెంట్‌ని చూపించే విధానం కానీ, వాళ్ళ కలర్ కానీ. ఇకపోతే నవీన్ నూలి ఎడిటర్, సితారా ఎంటర్టైన్మెంట్స్ మొదటి సినిమా నుంచి కూడా చాలా సినిమాలకి దాదాపుగా 80% ఫిల్మ్స్‌కి నవీన్ నూలి ఎడిట్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్. ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా, ఎక్కడ మాట్లాడుకున్నా సౌండ్ అనగానే మొదటి 4, 5 పేర్లలో వచ్చేది ఎస్ఎస్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ గారు, మణిశర్మ. అలాగే ఇప్పుడు అక్కడ మాట్లాడితే తమిళ్ దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా అనిరుద్ రవిచంద్రన్. అతను జీవి ప్రకాష్ ఇలాగ అంతమంది ఉన్నారు. కానీ అనిరుద్ రవిచంద్రన్ అనగానే ఒక సెన్సేషనలిజం క్రియేట్ అవుద్ది. దేనికంటే అతనికంటూ ఒక కొత్త మ్యూజిక్, ఒక కొత్త స్టైల్ ఆఫ్ నేరేషన్ ఉంటుంది. తన మ్యూజిక్‌తోనే కథను చెప్పడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు. అందుకనే విజయ్ దేవరకొండ, అనిరుద్ రవిచంద్రన్ చేస్తున్న ఈ సినిమాకి ఒక కొత్త సౌండ్ అయితే క్రియేట్ అయింది. ఒక కొత్త బజ్ అయితే క్రియేట్ అయింది. చూడాలి ఇక్కడి నుంచి ఏం జరిగిద్దో. సితారా నాగవంశి ఎట్లాగూ మీడియా ముందుకు వచ్చేసి చెప్పాల్సినవి చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే వీళ్ళందరికీ కూడా ఒక కొత్త పేరు వస్తుంది ఈ సినిమా ద్వారా అని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవన్నీ చెప్తున్నాం కదా, మొత్తానికి ఎంత చెప్పినా సరే థియేటర్ దగ్గరికి వచ్చి చూసే జనాల పర్సంటేజ్ 5-10% మాత్రమే. కానీ మిగతా పర్సంటేజ్ అంతా కూడా ఓటీటీస్కి అలవాటు పడిపోయారు. ఈ ఓటీటీ ఎక్కడ వస్తుంది? ఈ ఓటీటీ విజయ్ దేవరకొండ 12వ సినిమా 'కింగ్డమ్'
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీ అవుతుంది. చాలా భారీ రేట్ పెట్టి, భారీ ఫ్యాన్సీ రేట్ పెట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకి సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా జూలై 31న థియేటర్లో విడుదలైన కరెక్ట్గా నెల నుంచి 50 రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా ఓటీటీలో దర్శనమివ్వబోతుంది. దానికి కూడా చాలా క్రేజ్ ఉండబోతుంది. ఇకపోతే దాదాపు 8 భాషల్లో ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ జరగబోతుంది ఆ నెట్ఫ్లిక్స్ ద్వారా అనిపించి కొంత ఒక సమాచారం అయితే వచ్చింది. ఇది నిజమా కాదనేది త్వరలోనే తెలుస్తుంది. 5 భాషలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మీకు తెలిసినట్టుగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఖచ్చితంగా వస్తుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని భాషల్లో కూడా వస్తుందని చెప్పే సమాచారం. అందుకే విజయ్ దేవరకొండ సినిమా అనగానే ఒక మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది, పెద్దగా బజ్ స్టార్ట్ అవుతుంది. ఆ బజ్ కింగ్డమ్కి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇక నుంచి మొత్తం కూడా ఇలా వచ్చే రోజులన్నింటిలో కూడా ఒక పక్క హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ అయితే ఇంకో పక్కన విజయ్ దేవరకొండతోని సినిమా సందడి వాతావరణం స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇలాంటి సినిమా కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మలాల. చూస్తూనే ఉండండి.